ఓకే, డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం థర్మోడైనమిక్స్ అనేటువంటి లెసన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, అలాగే కార్నట్ ఇంజిన్, కార్నట్ థియరమ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎంట్రోపీ. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏంటమ్మా ఎంట్రోపీ. ఎంట్రోపీ అన్నట్లయితే ఏం చెప్పచ్చు అంటే, చూడండి, మనకి ఐసోథర్మల్ ప్రాసెస్, అలాగే అడియాబాటిక్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్లో అలాగే అడియాబాటిక్ ప్రాసెస్లో మనం చూసినట్లయితే, ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్ అనుకున్నాం. అర్థమైందా? ఐసోథర్మల్ ప్రాసెస్ డెఫినేషన్ ఏంటి? ఏ ప్రాసెస్లో అయితే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండిచ్చి మనం సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నామో దాన్ని ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ కలిగి అంటే ఐసోథర్మల్ ప్రాసెస్గా మనం చెప్పడం జరుగుతుంది. మరి అడియాబాటిక్ ప్రాసెస్లో అయితే హీట్ ఎక్స్చేంజ్ లేదు అని చెప్పామంటే, అర్థమైందమ్మా? హీట్ ఎక్స్చేంజ్ అనేటువంటిది లేకుండా జరిగే ప్రాసెస్ని అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. అర్థమైందమ్మా? అర్థమైంది. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి? సమ ఉష్ణోగ్రత ప్రక్రియ. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే స్థిరోష్ణ ప్రక్రియ. ఎక్కడైతే ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచి జరుపుతామో దాన్ని సమ ఉష్ణ ప్రక్రియ అంటాం. ఎక్కడైతే ఉష్ణ వినిమయం లేకుండా చేస్తామో దాన్ని స్థిరోష్ణక ప్రక్రియ అంటాం. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, హీట్ ఎక్స్చేంజ్ లేకుండా జరిగేదాన్ని అడియాబాటిక్ ప్రాసెస్ అంటున్నాం తప్ప హీట్ని కాన్స్టెంట్గా ఉంచి చేసేదాన్ని అడియాబాటిక్ ప్రాసెస్ అంటారు. అర్థమైంది? అంటే అడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ అనేది కాన్స్టెంట్ అవ్వదు, అలాగే టెంపరేచర్ కాన్స్టెంట్ అవ్వదు. అంటే అడియాబాటిక్ ప్రాసెస్లో కాన్స్టెంట్ అయ్యేటువంటివి ఏవీ లేవు కాబట్టి వేరొక ఫిజికల్ క్వాంటిటీ కాన్స్టెంట్ అవుతుంది. దాన్నే ఎంట్రోపీగా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందమ్మా? విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎంట్రోపీ. అర్థమైందమ్మా? అడియాబాటిక్ ప్రాసెస్లో ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే కాన్స్టెంట్ అవుతుందో దాన్నే మనం ఎంట్రోపీగా చెప్పడం జరుగుతుంది. అది ఏ విధంగా అవుతుందో చూద్దాం. సరే, డెఫినేషన్ కూడా ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎంట్రోపీని దేంతో డినోట్ చేస్తామంటే S2. అదే ఎంట్రోపీ అంటే ఏంటి? అడియాబాటిక్ ప్రాసెస్లో ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే కాన్స్టెంట్ అవుతుందో దాన్ని ఎంట్రోపీ అంటాం. అర్థమైందమ్మా? ఈ ఎంట్రోపీని అర్థం చేసుకోవడానికి ఏంటంటే చిన్న డయాగ్రామ్ వేద్దాం. ఇందులో X యాక్సిస్ మీద వాల్యూమ్ని, Y యాక్సిస్ మీద ప్రెజర్ని తీసుకొని 3 ఐసోథర్మల్ కర్వ్స్ తీసుకోండి. T1, T2, T3 అనేటువంటి 3 ఐసోథర్మల్ కర్వ్స్ తీసుకుని, లేదా ఐసోథర్మల్ టెంపరేచర్స్ తీసుకున్న వాటికి ఏబి అనేటువంటి 2 అడియాబాటిక్ ప్రాసెస్లు తీసుకున్నారనుకోండి. అదేవిధంగా ఏబి అనేటువంటి 2 అడియాబాటిక్స్ అనేటువంటివి కర్వ్స్ని కట్ చేస్తున్నాయి అనుకున్నట్లయితే, ఇప్పుడు ఈ పాయింట్స్ ఏమనుకుంటారంటే ఏబిసిడి, అలాగే ఇది ఈఎఫ్ అనుకోండి. అదేవిధంగా అంటే ఈ ఐసోథర్మల్స్ని ఈ అడియాబాటిక్స్ ఈ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తున్నాయి అనుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి, ఈ సైకిల్ తీసుకున్నట్లయితే, ఇది ఏబిసిడి అనేటువంటి సైకిల్ తీసుకున్నట్లయితే, ఈ సైకిల్ T1, T2 అనేటువంటి 2 టెంపరేచర్స్ మధ్య వర్క్ చేస్తున్నావునా. ఈ ఏబి అనేటువంటి 2 కర్వ్స్ని, ఏబి అనేటువంటి 2 అడియాబాటిక్స్ని T1, T2 ఐసోథర్మల్స్ ఏబిసిడి అనేటువంటి పాయింట్స్ దగ్గర కట్ చేస్తున్నాయి. ఈ కర్వ్ అని T1, T2 దగ్గర పనిచేస్తుంది. అలాగే ఇక్కడ సోర్స్ యొక్క టెంపరేచర్ Q1, సింక్ యొక్క టెంపరేచర్ అంటే చూడండి, సోర్స్ నుంచి ఇది తీసుకున్నటువంటి హీట్ Q1, సింక్ రిజెక్ట్ చేసిన Q2 అనుకున్నట్లయితే కనుక అప్పుడు ఏం రాయొచ్చు? Q2 ఈజ్ ఈక్వల్ టు Q1/T2గా రాసుకోవచ్చు కదా. అదేనమ్మా, ఇక్కడ సోర్స్ నుంచి తీసుకున్న హీట్ Q1, సింక్కి రిజెక్ట్ చేసిన హీట్ Q2, అలాగే సోర్స్ యొక్క టెంపరేచర్ T1, సింక్ Q2 అనుకున్నట్లయితే Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? T1/T2, లేదు Q1/T1 ఈజ్ ఈక్వల్ టు Q2/T2. అలాగే నెక్స్ట్ ఈ 2 సైకిల్లో తీసుకున్నట్లయితే Q2/T2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? Q3/T3 వస్తుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్గా రాసుకోవచ్చు. జనరల్గా Q/T ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఒక సిస్టమ్ తీసుకున్నప్పుడు ఆ సిస్టంలో అక్కడున్న హీట్కి టెంపరేచర్కి రేషియో కడితే అదొక కాన్స్టెంట్ వస్తుంది. దాన్నే ఎంట్రోపీగా మనం చెప్పడం జరుగుతుంది. ఎంట్రోపీని S2 డినోట్ చేస్తాం. అదేవిధంగా
దేర్ఫోర్ ఎంట్రోపీ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ ఈక్వల్ టు కాన్స్టెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. ప్రెజరు అలాగే టెంపరేచరు వాల్యూమ్ అలాగైతే చెప్తామో అలాగే ఎంట్రోపీ కూడా ఒక ఫిజికల్ క్వాంటిటీ అనమాట. అదేంటమ్మా ఇప్పుడు ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంట్రోపీ. అదేవిధంగా ఎంట్రోపీ అంటే ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే కాన్స్టెంట్ అవుతుందో దాన్ని ఎంట్రోపీగా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నీ యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అంటే భౌతిక ప్రాముఖ్యత. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంట్రోపీ, ఎంట్రోపీ యొక్క భౌతిక ప్రాముఖ్యత. ఇప్పుడు ఎంట్రోపీ అంటే డెఫినేషన్ ఏమవుతున్నప్పుడు దేర్ఫోర్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు, మనం చూడమ్మా ఏదైనా ఒక సిస్టమ్ యొక్క ఎంట్రోపీని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడం. దేని క్యాలిక్యులేట్ చేయగలమంటే ఓన్లీ చేంజ్ ఇన్ ఎంట్రోపీని మాత్రమే, అంటే ఎంట్రోపీలో వచ్చే చేంజ్ డిఎస్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం తప్ప పర్టికులర్ టైంలో ఇంత ఎంట్రోపీ ఉందో మనం క్యాలిక్యులేట్ చేయడం. దేర్ఫోర్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, హీట్ ఎనర్జీ బై టెంపరేచర్. అంతే కదా. ఎంట్రోపీ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, క్యూ బై టీ కదా. అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, హీట్ ఎనర్జీ బై టెంపరేచర్. లేదు దీని నుంచి హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇంటూ టెంపరేచర్గా రాసుకోవచ్చు కదా. అదేనమ్మా ఇక్కడ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు హీట్ ఎనర్జీ బై టెంపరేచర్. దేర్ఫోర్ హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇంటూ టెంపరేచర్గా రాయొచ్చు. దీన్ని అర్థం చేసుకోవడానికి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ కాన్సెప్ట్ గురించి ఒకసారి చూద్దాం. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ యూ అనుకున్నట్లయితే యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాం మనం, ఎంజీహెచ్, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్గా రాయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మాస్ ఎక్కువగా ఉన్నా హైట్ ఎక్కువగా ఉన్నా ఏమవుతుంది, యూ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ మాస్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఎక్కువ హైట్ నుంచి పడే బాడీకి కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ని మ్యాచ్ చేసి చూసినట్లయితే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీలో మాస్ ఏ విధమైనటువంటి రోల్ ప్లే చేస్తుందో అదే రోల్ని ఇక్కడ ఎంట్రోపీ ప్లే చేయడం జరుగుతుంది. హైట్ ఏ విధమైన రోల్ ప్లే చేస్తుందో టెంపరేచర్ ఆ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. అంటే దాని అర్థం మాస్ ఎక్కువగా ఉన్న బాడీకి ఇనర్షియా కూడా ఎక్కువగా ఉంటుంది కదా. అలాగే ఇనర్షియా పెరిగిందంటే దాని అర్థం ఏంటి, ఆ బాడీ యొక్క స్టేట్లో చేంజ్ అనేటువంటిది త్వరగా రాదు. అదేనమ్మా. అలాగే ఇక్కడ ఎంట్రోపీ ఇంక్రీజ్ అయిందంటే దాని అర్థం ఒక థర్మల్ ఇనర్షియా అంటే ఉష్ణ జడత్వం అనేటువంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా లీనియర్ మోషన్లో బాడీ యొక్క మాస్ ఏ విధమైన రోల్ ప్లే చేస్తుందో థర్మోడైనమిక్స్లో ఎంట్రోపీ అదే రోల్ని ప్లే చేస్తుంది, థర్మల్ ఇనర్షియాని ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఎంట్రోపీ అనేటువంటిది మనకి దేన్ని ఇస్తుందంటే ఆర్డర్నెస్ని, ఒక సిస్టమ్ యొక్క ఆర్డర్నెస్ని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆ సిస్టమ్ ఆర్డర్గా ఉందా డిజార్డర్గా ఉందా అనేటువంటిది చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఒక సిస్టమ్ యొక్క ఎంట్రోపీ ఇంక్రీజ్ అయిందంటే దాని అర్థం అది ఆర్డర్నెస్ నుంచి డిజార్డర్నెస్కి పెరిగినట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఇది ఒక సాలిడ్ బాడీ అనుకోండి లేదా ఐస్ అనుకోండి. ఇందులో ఉన్న మాలిక్యూల్స్ ర్యాండమ్గా అరేంజ్ అయ్యి ఉన్నాయి. సాలిడ్ బాడీని తీసుకోండి, అంటే ఘన పదార్థాన్ని తీసుకుంటే ఇందులో ఉన్న అణువులు ర్యాండమ్గా అదే ఒక ఆర్డర్నెస్గా ఉన్నాయి, అవునా, ఆర్డర్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని హీట్ చేసినట్లయితే కొంత టెంపరేచర్ ఇచ్చి మనం హీట్ చేసినట్లయితే ఈ సాలిడ్ బాడీ ఏమవుతుంది, లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది కదా, మెల్ట్ అవుతుంది కదా. లిక్విడ్గా కన్వర్ట్ అయినప్పుడు ఈ మాలిక్యూల్స్ ఏమైనా ర్యాండమ్గా అరేంజ్ అవుతుంది. అదేంటమ్మా సాలిడ్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అయినప్పుడు. ఇప్పుడు దీన్ని ఇంకా హీట్ చేసినట్లయితే మాలిక్యూల్స్ గ్యాస్గా మారి ఆర్డర్నెస్ ఏమవుతుందమ్మా, డిక్రీజ్ అవి డిజార్డర్గా మారిపోతుంది కదా. ఇక్కడ హీట్ ఎనర్జీ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుందంటే ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా.
అంటే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతే సిస్టమ్ అనేది ఆర్డర్నెస్ నుంచి ఏమవుతుంది, డిజార్డర్నెస్కి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక సిస్టమ్ ఆర్డర్గా ఉందా డిజార్డర్గా ఉందా చెప్పడం కూడా ఎంట్రోపీ అనేటువంటి మనకు ఉపయోగపడడం జరుగుతుంది అన్నమాట. అర్థమైందమ్మా. ఒక సిస్టంలో ఉన్న మాలిక్యూల్స్ అనేటువంటివి ఎంట్రోపీ తక్కువగా ఉంటే ఆర్డర్నెస్గా ఉంటుంది. అంటే అది అర్థం అవైలబుల్ ఎనర్జీ అన్అవైలబుల్గా మారిపోతుంది. అటువంటి యూనివర్స్లో మనకి ఎనర్జీ రెండు రకాలుగా ఉంటుంది, అవైలబుల్ ఎనర్జీ అన్అవైలబుల్ ఎనర్జీ. అర్థమైందమ్మా. అంటే మనం ఎప్పుడైతే ఈ సిస్టమ్కి కొంత ఎనర్జీని ఇచ్చామో అందులో ఉన్నటువంటి మనం ఇచ్చిన హీట్లో కొంత భాగం ఏమైంది, సాలిడ్ అనేది లిక్విడ్గా మారడానికి ఉపయోగపడింది. ఆ హీట్ అనేటువంటిది మనకి అన్అవైలబుల్ ఎనర్జీగా మారిపోతుంది. అర్థమైందమ్మా. అంటే ఎంట్రోపీ పెరుగుతున్నట్లయితే డిజార్డర్నెస్ పెరుగుతున్నట్లయితే అవైలబుల్ ఎనర్జీ ఏమవుతుంది, అన్అవైలబుల్గా మారిపోతుంది. అంటే ఆ వర్క్ అనేటువంటిది మనకి ఉపయోగపడుతుంది. యూనివర్స్లో ఎంట్రోపీ అనేది ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే యూనివర్స్లో మనకి ఎప్పుడు కూడా అవైలబుల్ ఎనర్జీ అన్అవైలబుల్గా మారిపోతుంది. ఓకే. అంటే మనకి ఎంట్రోపీ అనేటువంటిది ఒక సిస్టమ్ యొక్క ఆర్డర్నెస్ని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎంట్రోపీ యొక్క మెజర్మెంట్ని చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎంట్రోపీ మెజర్మెంట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఎంట్రోపీని మనం డైరెక్ట్గా మెజర్ చేయలేము. చేంజ్ ఇన్ ఎంట్రోపీని మాత్రమే మనం కొలగలం. ఒక సిస్టమ్ యొక్క ఎంట్రోపీలో ఎంత చేంజ్ వచ్చిందో మనం కాలిక్యులేట్ చేయగలం తప్ప పర్టికులర్ సిస్టంలో దాని ఎంట్రోపీ ఎంత మనం చెప్పలేము. దేర్ఫోర్ సిస్టమ్ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఫైనల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు దాని ఎంట్రోపీలో ఎంత మార్పు వచ్చింది అని మనం చెప్పగలం అంతే. అందువల్ల ఒక సిస్టమ్ ఇనిషియల్ స్టేజ్లో ఉంది, ఆ నెంబర్ ఆఫ్ స్టేజెస్ ద్వారా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఇనిషియల్ నుంచి ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు దాని ఎంట్రోపీ ఎంత చేంజ్ వచ్చిందో మనం చెప్పగలం తప్ప పర్టికులర్ స్టేజ్లో ఎంట్రోపీ ఎంత, పర్టికులర్ స్టేజ్లో ఎంట్రోపీ ఎంత మనం క్లియర్గా చెప్పలేము. అదేంటమ్మా. ఓకే. ఇప్పుడు చేంజ్ ఇన్ ఎంట్రోపీ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, dQ/T. అదేవిధంగా డెఫినేషన్ ప్రకారం ఎస్ ఈజ్ ఈక్వల్ టు Q/T కదా. ఒక సిస్టమ్కి హీట్ డిక్యూ చేంజ్ అయినట్లయితే దాని ఎంట్రోపీ వచ్చే చేంజ్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, dQ/Tగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ అనేటువంటి ఏ నుంచి బీకి వెళ్తుంది అనుకున్నట్లయితే వాడు ఎంట్రోపీలో వచ్చినటువంటి చేంజ్ ఎంత అంటే ఎస్బి మైనస్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి dQ/dtగా రాసుకోవచ్చు. అదేవిధంగా అలాగే సిస్టమ్ అనేది ఒక పర్టికులర్ స్టేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నట్లయితే దాని ఎంట్రోపీని జీరోగా తీసుకోవచ్చు. ఎస్ఏ జీరో అనుకున్నట్లయితే అప్పుడు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి dQ/dtగా తీసుకోవచ్చు. అదేవిధంగా అంటే ఏ సిస్టమ్ జీరో ఎంట్రోపీతో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా పర్టికులర్ ప్రెజర్ వాల్యూమ్ ఉన్న ఎంట్రోపీ జీరో అనుకున్నట్లయితే ఎస్సీ జీరో అనుకున్నట్లయితే మరి ఎస్బి ఈక్వల్ ఇంటిగ్రల్ ఏ టు బి dQ/Tగా కూడా మనం రాసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఎంట్రోపీ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఎంట్రోపీ రివర్సిబుల్ ప్రాసెస్ అయితే ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో అయితే ఏ విధంగా చేంజ్ అవుతుంది. అదేనమ్మా. ఏకగత ప్రక్రియలో అయితే ఎంట్రోపీలో ఏ విధమైన మార్పు వస్తుంది, దిగత ప్రక్రియలో ఏ విధమైన మార్పు వస్తుంది అనేటువంటి ఇప్పుడు చూద్దాం. చేంజ్ ఇన్ ఎంట్రోపీని రివర్సిబుల్ సైకిల్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చింది. ఓకే. చేంజ్ ఇన్ ఎంట్రోపీ in a reversible cycle. అదేనా దిగత ప్రక్రియలో ఎంట్రోపీలో మార్పు ఉంది. అదేవిధంగా ఇప్పుడు దీనికోసం ఏం చేద్దామంటే ఏబిసిడి అనేటువంటి ఒక రివర్సిబుల్ సైకిల్ తీసుకుందాం చేంజ్ ఇన్ ఎంట్రోపీ కాల్కులేట్ చేయడానికి. एक्स एक्स में वॉल्यूम, वाई एक्सिस में प्रेजर తీసుకున్నట్లయితే కర్వ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. కార్నర్ సైకిల్ చెప్పుకున్నాం కదా ఈ కర్వ్ ఎలా వస్తుంది అనేటువంటిది. ఈ రెండు ఏంటి ఐసోథర్మల్ ప్రాసెస్. ఈ రెండు ఏంటి ఎడియాబాటిక్. కూడా ఎడియాబాటిక్.
అదేనమ్మా. ఇలా చూడండి, ఇలా 4 సైకిల్ తీసుకుంటే ఇందులో ఈ 2 ఎడియాబాటిక్లు అవుతున్నాయి, ఈ 2 ఐసోథర్మల్ అవుతున్నాయి, ఈ 2 ఎడియాబాటిక్లు అవుతున్నాయి. ఇవి ఎడియాబాటిక్, ఈ 2 ఐసోథర్మల్ అవుతుంది. అలాగే ఇక్కడ దీని టెంపరేచర్ అంతా T1, దీని టెంపరేచర్ అంతా T2. ఈ ఐసోథర్మల్ కర్వ్ యొక్క టెంపరేచర్ T1, ఈ ఐసోథర్మల్ కర్వ్ యొక్క టెంపరేచర్ T2 అనుకున్నట్లయితే కనుక చూడండి, అలాగే దీనికి పేర్లు ఏం పెట్టుకుంటారంటే ABCD. ఈ పాయింట్స్కి ABCD అని పేరు పెట్టుకున్నట్లయితే చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ కార్నాట్ ఇంజిన్లో సిస్టమ్ అని ఏ దగ్గర ఉంది, ఏ దగ్గర దాని టెంపరేచర్ ఎంత ఉందమ్మా, T1 ఉంది. ఇప్పుడు ఆ సిస్టమ్ ఏ నుంచి ఏమైంది, బి దగ్గరికి వెళ్ళింది. ఏ నుంచి బికి P1 హీట్ని తీసుకుని వెళ్ళింది కాబట్టి దేర్ఫోర్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఏబీ కర్వ్ తీసుకున్నట్లయితే ఏ నుంచి బీకి ఏం చేస్తుంది సిస్టమ్, మన సిస్టమ్ ఎక్కడికి తీసుకున్నాం, సిలిండర్ని సోర్స్ మీద పెట్టాం, సోర్స్ మీద పెట్టి ఆ సిస్టమ్కి ఏం చేస్తాం, P1 హీట్ని ఇచ్చాం కాబట్టి దేర్ఫోర్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, యాక్చువల్గా ఎంట్రోపీ డెఫినేషన్ అంటే SC ఈజ్ ఈక్వల్ టు Q/T. ఇక మనం సప్లై చేసిన హీట్ Q1, అలాగే సోర్స్ యొక్క టెంపరేచర్ T1 కాబట్టి దేర్ఫోర్ ఏబీ కర్వ్కి అంటే ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్కి ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నామో Q1/T1. అలాగే BC అనేటువంటి ఎడియాబాటిక్ ప్రాసెస్. ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ దేర్ ఇస్ నో హీట్ ఎక్స్చేంజ్, అవునా? అందువల్ల ఎంట్రోపీ కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. దేర్ఫోర్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు 0. ఎడియాబాటిక్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈక్వల్ టు 0. తర్వాత CD కర్వ్ తీసుకోండి. CD కర్వ్ ఏంటి, ఇది మళ్ళీ ఐసోథర్మల్ ప్రాసెస్. ఏం చేస్తున్నాం, సిస్టమ్ తీసుకొని సింక్ మీద పెడుతున్నాం. మీరు కార్నాట్ ఇంజిన్ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఫస్ట్ ఏం చేస్తాం, సోర్స్ మీద పెట్టాం, తర్వాత ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టి ఎడియాబాటిక్ ఎక్స్పెన్షన్, తర్వాత మళ్ళీ సింక్ మీద పెట్టి ఐసోథర్మల్ కంప్రెషన్. అదేనమ్మా, ఐసోథర్మల్ కంప్రెషన్లో ఎంట్రోపీ డిక్రీజ్ అవుతుంది. దేర్ఫోర్ డిక్రీజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, Q2/T2. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ అనేటువంటి QT హీట్ని బయటకి రిజెక్ట్ చేస్తుంది. టెంపరేచర్ T1 నుంచి T2 డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ CD కర్వ్ డిక్రీజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, Q2/T2. మళ్ళీ DA కర్వ్ తీసుకున్నట్లయితే ఎడియాబాటిక్ ప్రాసెస్. ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు 0. Therefore, net change in entropy delta S is equal to net change in entropy in the cycle ABCD is given by delta S is equal to Q1/T1 మైనస్ వేసుకో, డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ వేసుకున్నట్లయితే Q2/T2. కానీ మనకి కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ప్రకారం from the definition of Kelvin scale of temperature we can write Q1/T1 is equal to Q2/T2. అంటే ఈ ఈక్వేషన్లో Q1/T1 is equal to Q2/T2 అవుతుందంటే delta S is equal to 0. Therefore in case of reversible cycle change in entropy is equal to 0. అదేనా ఇక్కడ చూడండి, సిస్టమ్ ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది కాబట్టి ఇది రివర్సిబుల్ ప్రాసెస్ అవుతుంది. ఈ రివర్సిబుల్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈక్వల్ టు ఏమొచ్చిందేమో 0 వచ్చింది. ఇప్పుడు అదే ఎంట్రోపీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో అంటే ఏకగత ప్రక్రియలో ఏ విధంగా మారుతుంది, దిగత ప్రక్రియ అంటే రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి,
డైరెక్ట్ ప్రాసెస్లో ఏ స్టేజ్ల ద్వారా వెళ్ళిందో రివర్స్ ప్రాసెస్లో కూడా ఏ స్టేజ్ల ద్వారా వెళ్ళి ఇనిషియల్ స్టేజ్కి వచ్చినట్లయితే దాని రివర్సిబుల్ ప్రాసెస్ అంటే అలాంటి రివర్సిబుల్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా 0 వచ్చింది. ఇప్పుడు అదే ఎంట్రోపీని ఇర్రివర్సిబుల్ సైకిల్లో కాలిక్యులేట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఎన్ ఇర్రివర్సిబుల్ సైకిల్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఏ ఇర్రివర్సిబుల్ సైకిల్. ఇర్రివర్సిబుల్ సైకిల్ అంటే ఏంటి? డైరెక్ట్ ప్రాసెస్లో జరిగినటువంటి స్టేజెస్ ద్వారా తిరిగి సిస్టమ్ వెనక్కి రాకపోతే ఇంకా సిస్టమ్ నెవర్ కమ్ బ్యాక్ అంటే తిరిగి ఇనిషియల్ స్టేజ్కి రాకపోయినట్లయితే దాన్ని చేంజ్ ఇన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్గా మనం చెప్పడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ కండక్షన్ ఆఫ్ హీట్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ అంటే గ్యాస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాదు కదా, అలా. ప్రొడక్షన్ ఆఫ్ హీట్ బై ఫ్రిక్షన్, అదేనమ్మా. అంటే ఫ్రిక్షన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అయినట్లయితే ఇలాంటివన్నీ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. ఇప్పుడు అలాంటి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ ఏ విధంగా చేంజ్ అవుతున్నటువంటి చూద్దాం. ఇలా చూడమ్మా, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కాల్కులేట్ చేయడం కోసం ముందుగా ఏం చేస్తున్నామంటే ఒక సింపుల్ ఇర్రివర్సిబుల్ సైకిల్ తీసుకుందాం. ఒక ఇర్రివర్సిబుల్ సైకిల్ తీసుకుని సైకిల్లో ముందు ఏంటంటే Q1 హీట్ని అబ్జర్వ్ చేసుకుని Q2 హీట్ని డిటెక్ట్ చేసింది అనుకోండి, అదేనమ్మా. అంటే Q1 హీట్ని T1 టెంపరేచర్ దగ్గర అబ్జర్వ్ చేసుకుని అదేనమ్మా Q2 క్వాంటిటీని డిటెక్ట్ చేసింది అట్ టెంపరేచర్ T2, అదేండి. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ చూడండి ఒక ఇర్రివర్సిబుల్ సైకిల్ తీసుకోండి. ఇర్రివర్సిబుల్ సైకిల్ తీసుకుని ఆ ఇర్రివర్సిబుల్ సైకిల్ అనేటువంటిది Q1 హీట్ని తీసుకుంది, Q1 హీట్ని అబ్జర్వ్ చేసుకుంది అట్ విచ్ టెంపరేచర్ T1. అలాగే Q2 హీట్ని రిజెక్ట్ చేసింది, అది అక్కడ T2 టెంపరేచర్ దగ్గర. ఇప్పుడు దీని ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? ఫర్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఇర్రివర్సిబుల్ ఇంజిన్ ఏటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? Q1 మైనస్ Q2 బై Q1, లేదు 1 మైనస్ Q2 బై Q1గా కూడా మనం రాసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక రివర్సిబుల్ కార్నట్ ఇంజిన్ తీసుకోండి. రివర్సిబుల్ కార్నట్ ఇంజిన్ తీసుకోండి. రివర్సిబుల్ కార్నట్ ఇంజిన్కి ఎఫిషియన్సీ ఎంత? ఏటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Q2 బై Q1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. కానీ కార్నర్ సైకిల్ ప్రకారం లేదా కార్నర్ థియరం ప్రకారం ఏ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ? రివర్సిబుల్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఇర్రివర్సిబుల్ కన్నా, అవునా? అందువల్ల ఏ వాల్యూ ఎక్కువ అవ్వాలి మనకి? 1 మైనస్ T2 బై T1 వాల్యూ ఎక్కువ అవ్వాలి. దేంతో పోల్చుకుంటే 1 మైనస్ Q2 బై Q1తో పోల్చుకున్నట్లయితే therefore Q1 minus Q2 by Q1 is always less than 1 minus T2 by T1, or 1 minus Q2 by Q1 is always less than 1 minus T2 by T1. అదివేండి, ఇక్కడ చూడండి ఒక రివర్సిబుల్ ఇంజిన్ తీసుకుని ఎఫిషియన్సీ రాసాం, రివర్సిబుల్ ఇంజిన్ తీసుకుని ఎఫిషియన్సీ రాసాం. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏంటి? రివర్సిబుల్ ఇంజిన్కి ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలి, ఇర్రివర్సిబుల్ ఇంజిన్కి ఎఫిషియన్సీ తక్కువ. కాబట్టి ఏమవుతుంది? 1 మైనస్ Q2 by Q1 is less than 1 మైనస్ T2 by T1. ఇక్కడ 1 మైనస్ Q2 by Q1 లెస్ దెన్ అయింది అన్నట్లయితే ఎప్పుడు Q2 by Q1 ఏమవుతుంది? ఈజ్ గ్రేటర్ దెన్ T2 by T1, లేదు Q2 by T2 ఈజ్ గ్రేటర్ దెన్ Q1 by T1గా రాసుకోవచ్చు. అదేంటమ్మా, అంటే రివర్సిబుల్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి
ఈ వాల్యూని దీనికన్నా గ్యారెంటీగా రాసుకుని మనం సింప్లిఫై చేసుకుని వచ్చినట్లయితే Q2/T2 గ్యారెంటీ ఏమైందమ్మా Q1/T1 వచ్చింది. లేదు Q2/T2 మైనస్ Q1/T1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది గ్యారెంటీ 0 అవుతుంది. అర్థమైందమ్మా. Q2/T2 వాల్యూ ఎక్కువ Q1/T1తో పోల్చుకున్నట్లయితే గ్యారెంటీ 0 వస్తుంది. దీని నుంచి ఏమవుతుంది T1 గ్యారెంటీ T2. అర్థమైంది. అంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. Q2/T2 గ్యారెంటీ Q1/T1 అంటే ఏం రాసి S2 గ్యారెంటీ S1. అంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ సిస్టమిక్ ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. రివర్సిబుల్ ప్రాసెస్లో అయితే 0 వచ్చింది. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో అయితే ఎంట్రోపీ ఏమవుతుంది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీని కార్నటీని ఉపయోగించుకుని మనం చెప్పడం జరిగింది. తర్వాత ఎంట్రోపీ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎంట్రోపీ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎంట్రోపీ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ యూనివర్స్లో ఏ ఫిజికల్ ప్రాసెస్ జరిగినా సరే అది ఒక ఈక్విలిబ్రియం నుంచి ఇంకో ఈక్విలిబ్రియం స్టేట్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఎంట్రోపీలో చేంజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అదేంటండి అక్కడ ఎంట్రోపీ ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు లేదా డిక్రీజ్ అయినా అవ్వచ్చు. కానీ నేచురల్ ప్రాసెస్ ఏది జరిగినా సిస్టమ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్లోకి వెళ్ళినట్లయితే ఎంట్రోపీలో చేంజ్ వస్తుంది. కాబట్టి చూడండి, ఒక సిస్టమ్ ఏ నుంచి బీకి వెళ్ళినప్పుడు ఎంట్రోపీలో చేంజ్ అయ్యేటువంటి ఎంట్రోపీ S1 నుంచి S2కి చేంజ్ అయింది అనుకున్నట్లయితే దేనికో చేంజ్ ఇన్ ఎంట్రోపీ DS ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, లేదా చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు S2 మైనస్ S1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A to B dQ/dtగా రాసుకోవచ్చు. అయితే S1 S2 అటువంటి రెండు బాగా క్లోజ్గా ఉన్నటువంటి స్టేట్స్ అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు, ఇఫ్ S1 S2 వెరీ క్లోజ్ స్టేజెస్ దెన్ వీ కెన్ రైట్ DS ఈజ్ ఈక్వల్ టు dQ/t. లేదు దీన్నే dQ ఈజ్ ఈక్వల్ టు TdSగా రాయొచ్చు. ఇది థర్మోడైనమిక్స్ సెకండ్ లా యొక్క మ్యాథమెటికల్ ఫార్మాట్. అదేండి అది ఈ విధంగా ఎంట్రోపీని ఉపయోగించుకుని మనం థర్మోడైనమిక్స్ యొక్క సెకండ్ లా కూడా మనం చెప్పొచ్చు. తర్వాత ఎంట్రోపీ అండ్ డిజార్డర్. ఎంట్రోపీ క్రమరాహిత్యం నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఇక్కడ చూడమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎంట్రోపీ అండ్ డిజార్డర్. ఇక్కడ అబ్సల్యూట్ 0 తీసుకున్నాం అనుకోండి టెంపరేచర్, అంటే T ఈక్వల్ టు 0 కెల్విన్ తీసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎలా అరేంజ్ అయి ఉంటాయి, రెగ్యులర్గా అరేంజ్ అయి ఉంటాయి. అలాగే ఎంట్రోపీ కూడా 0 అవుతుంది. అర్థమైందా, అంటే అబ్సల్యూట్ 0 దగ్గర ఎంట్రోపీ అనేటువంటి 0 అవుతుంది. మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్గా ఉంటాయి, ఆర్డినెస్గా ఉంటాయి. అదేవిధంగా ఎంట్రోపీ 0 అయితే అబ్సల్యూట్ టెంపరేచర్ ఎంట్రోపీ 0 అవుతుంది. మాలిక్యూల్స్ అంటే ఆర్డినెస్గా ఉంటాయి. ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నట్లయితే ఆ టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో మనం హీట్ని ఎప్పుడైతే సిస్టమ్కి ఇచ్చామో ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సిస్టమ్ ఆర్డర్నెస్ నుంచి ఏమవుతుంది డిజార్డర్నెస్కి మారిపోవడం జరుగుతుంది. అంటే ఎంట్రోపీ ఏం చెప్తుందో మనకు సిస్టమ్ యొక్క ఆర్డర్ని చెప్తుంది అనమాట. ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుందంటే సిస్టమ్ ఆర్డర్నెస్ నుంచి డిజార్డర్నెస్కి ఇంక్రీజ్ అవుతుంది జరిగింది. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకోవడం జరిగింది. ఐస్ తీసుకున్నట్లయితే అందులో ఉన్న మాలిక్యూల్స్ అనేటువంటివి సాలిడ్ స్టేట్లో ఉండి రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఒక ఆర్డర్నెస్గా ఉంటాయి. అర్థమైందా, అక్కడ లో టెంపరేచర్ ఉంటుంది ఐస్కి. ఇప్పుడు ఐస్ యొక్క టెంపరేచర్ మనం పెంచుకుంటే వెళ్ళినట్లయితే హీట్ని ఇచ్చి ఆ ఐస్ ఏమవుతుంది వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఐస్తో పోల్చుకుంటే మరి వాటర్కి ఆర్డర్నెస్ తక్కువ కదా, కూడా ఆ వాటర్ని ఇంకా హీట్ చేసుకుంటే వెళ్ళినట్లయితే వేపర్గా మారుతుంది, అంటే గ్యాస్గా మారుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న మాలిక్యూల్స్ యొక్క
ఆర్డర్ ఇంకా తక్కువ కదా, అంటే దాని అర్థం అక్కడ హీట్ పెరుగుతున్నట్లయితే, టెంపరేచర్ పెరుగుతున్నట్లయితే సిస్టమ్ ఆర్డర్నెస్ నుంచి డిజార్డర్నెస్కి పెరిగిపోతుంది. అదేంటంటే అందులో క్రమరాహిత్యం, డిజార్డర్నెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అది ఎంట్రోపీ గురించి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్. మీకు ఎగ్జాంపుల్ ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ చెప్పొచ్చు. అంటే ఒక గ్యాస్ అనేటువంటిది ఫ్రీగా ఎక్స్పాండ్ అవుతున్నట్లయితే దాన్ని ఒక డిజార్డర్నెస్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అలాగే హీట్ కండక్షన్ కూడా, ఒక చోట నుంచి ట్రాన్స్పరెంట్ హీట్ అని మళ్ళీ బ్యాక్ రాదు కదా, అలా వాటిని కూడా ఎంట్రోపీకి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పొచ్చు. తర్వాత వచ్చి ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్, విశ్వం యొక్క ఎంట్రోపీ. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్. ఇక్కడ ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ గురించి మనం చెప్పుకుంటే ముందుగా ఆల్రెడీ ఎంట్రోపీ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. రివర్సిబుల్ ప్రాసెస్లో అయితే ఎంట్రోపీలో వచ్చేటువంటి చేంజ్ ఏమనుకున్నాం, 0. అదే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఏంటైతే మాత్రం ఎంట్రోపీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ entropy increases. Okay, in reversible process entropy 0. అంటే డైరెక్ట్ ప్రాసెస్లో కాకుండా రివర్స్ ప్రాసెస్లో కూడా వర్క్ జరిగినట్లయితే అలాంటి ప్రాసెస్లో ఎంట్రోపీ ఏమవుతుంది, 0 అవుతుంది. అలా కాకుండా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో అయితే మాత్రం ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. మరి యూనివర్స్లో జరిగే ప్రాసెస్లన్నీ కూడా ఇర్రివర్సిబుల్ అంటే ఇర్రివర్సిబుల్లే. సో యూనివర్స్ యొక్క ఎంట్రోపీ కూడా ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. మరి ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఈ ఎంట్రోపీ యూనివర్స్లో ఏమవుతుందో తెలుసుకోవడం కన్నా ముందుగా ఒకసారి కార్నట్ ఇంజిన్ తీసుకుందాం. కార్నట్ ఇంజిన్ యొక్క అవైలబుల్ ఎనర్జీ ఎంత అంటే Q1 - Q2. అక్కడ ఎందుకంటే ఏం జరుగుతుంది, అక్కడ సోర్స్ నుంచి T1 టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి బాడీ ఏం చేసింది, Q1 హీట్ని తీసుకుని W వర్క్ చేసింది. ఆ మిగిలినటువంటి ఆ Q2 హీట్ని ఏం చేసిందమ్మా, సింక్కి రిజెక్ట్ చేసింది. అంటే ఇక్కడ ఎంత హీట్ని యూజ్ చేసుకుంది, అది Q1 - Q2 హీట్ని యూజ్ చేసుకుంది. అదే వర్క్గా కన్వర్ట్ అయింది. అంటే ఇది అవైలబుల్ ఎనర్జీ అవుతుంది. అటువంటి ఇక్కడ చూడండి, కార్నట్ ఇంజిన్లో ఎంత హీట్ అనేది వర్క్గా కన్వర్ట్ అయింది అంటే చూడండి, సోర్స్ నుంచి Q1 హీట్ని తీసుకుని W వర్క్ చేసి ఆ రిమైనింగ్ హీట్ని ఏం చేసింది, మా Q2 హీట్ని రిజెక్ట్ చేసింది. దేర్ఫోర్ అవైలబుల్ ఎనర్జీ ఎంత, అంటే ఉపయోగపడినటువంటి శక్తి ఎంత, Q1 - Q2. లేదా ఇక్కడ Q1 కామన్ చేస్తే 1 - Q2/Q1గా రాసుకోవచ్చు. అంటే కార్నట్ ఇంజిన్ అనేటువంటి ఏంటి, రివర్సిబుల్ ఇంజిన్, అవునా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ దీన్నే కెల్విన్ స్కేల్ ప్రకారం Q2/Q1 ఏం రాయించాము, T2/T1గా రాసుకోవచ్చు. దేర్ఫోర్ Q1 × 1 - T2/T1గా రాసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇందులో T2 = 0 అయితే, ఈ ఈక్వేషన్లో T2 = 0 అయితే, అంటే కోల్డ్ బాడీ యొక్క టెంపరేచర్ బాగా తక్కువైతే, అది సింక్ యొక్క టెంపరేచర్ ఉంది కదా T2, అది బాగా 0 అయితే అది ఏమవుతుంది, అవైలబుల్ ఎనర్జీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఇప్పుడు T2 ఎప్పుడైతే 0 అయిందో అవైలబుల్ ఎనర్జీ ఏమవుతుందో మనం ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ నుంచి ఇప్పుడు మనం ఏదైతే T1 టెంపరేచర్ ఉన్న బాడీ తీస్తున్నామో ఆ బాడీ నుంచి అదే సిస్టంలో ఉన్నటువంటి ఇంకో బాడీ T2 టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి ఇంకొక బాడీ హీట్ కండక్షన్ జరుగుతుంది అనుకోండి. అది విందమ్మా, ఇక్కడ మనం తీసుకున్న కార్నట్ ఇంజిన్ యొక్క హై టెంపరేచర్ ఎంత అనుకున్నాం, బాడీది T1. ఆ T1 టెంపరేచర్ ఉన్న బాడీ నుంచి ఏమవుతుందట, T2 టెంపరేచర్ ఉన్నటువంటి ఇంకొక బాడీ హీట్ కండక్షన్ జరుగుతుంది. T0 అనేది ఆ సిస్టంలో ఉన్నటువంటి లోయెస్ట్ టెంపరేచర్ అనుకోండి. అది విందమ్మా, ఇక్కడ T1 కన్నా
T2 చిన్నది, T2 కన్నా T0 చిన్నది. అర్థమైందమ్మా? ఇక్కడ 3 టెంపరేచర్లు తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? ఈ T0 అనేది ఈ సిస్టంలో లోయెస్ట్ టెంపరేచర్ అంటే 2 బాడీస్ ఉన్నాయి. ఒకటి T1 టెంపరేచర్ ఉంది, ఇంకోటి T2 టెంపరేచర్ ఉంది. ఇప్పుడు ఈ బాడీ నుంచి ఈ బాడీ కండక్షన్ జరుగుతుంది అనుకోండి. అప్పుడు T0 అనేది లోయెస్ట్ టెంపరేచర్ అనుకున్నట్లయితే ఇప్పుడు T1 నుంచి T2కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వకముందు లేదా హీట్ ట్రాన్స్ఫర్ అవ్వకముందు ఉన్నటువంటి అవైలబుల్ ఎనర్జీ ఎంత? అవైలబుల్ ఎనర్జీ బిఫోర్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఎంత? అదేనమ్మా, ఈ బాడీ ట్రాన్స్ఫర్ అవ్వకముందు ఉన్నటువంటి హీట్ ఎంత? Q1 × 1 - T0 / T1. ఎందుకంటే ఇక్కడ T2 ఈజ్ ఈక్వల్ టు T0 అనుకున్నాం. ఇక్కడ T2 అంటే ఎంత చిన్నది ఉంటే దాని అవైలబుల్ ఎనర్జీ అంత పెరుగుతుందని చెప్పి T2 ఈజ్ ఈక్వల్ టు T0 అనుకున్నాం. దేర్ఫోర్ అవైలబుల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? Q1 × 1 - T0 / T1గా రాయొచ్చు. ఇప్పుడు ఇంకొక బాడీని తీసుకోవడం జరిగింది. దాని టెంపరేచర్ T2 అనుకున్నాం. ఆ T2 T1 కన్నా చిన్నది అనుకుంది. ఇప్పుడు హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనుకున్నట్లయితే దేర్ఫోర్ అవైలబుల్ ఎనర్జీ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ అంటే T1 టెంపరేచర్ ఉన్నటువంటి బాడీ నుంచి T2 టెంపరేచర్ ఉన్న బాడీ హీట్ ట్రాన్స్ఫర్ అయినట్లయితే అప్పుడు ఎంత అవుతుంది? Q × 1 - T0 / T2గా రాసుకోవచ్చు. అదేనా? ఇక్కడైతే కండక్షన్ హీటు Q1 కాకుండా Q అనుకోండి. అదేంటో ఇక్కడ సిస్టమ్ ట్రాన్స్ఫర్ హీట్ Q అనుకున్నట్లయితే ఇది కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో జరుగుతుంది అనుకోండి. ఇది T1 నుంచి T2కి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో జరుగుతుంది. అంటే T2 నుంచి T1కి రావాల్సిన పని లేదు. అప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత హీట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అవైలబుల్ ఎనర్జీ ఎంత? Q × 1 - T2 / T0 / T2. దేర్ఫోర్ లాస్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ ఎంత అవుతుంది? అప్పుడు యూనిట్ డిఫరెన్స్ పెడితే అదే లాస్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది. Q కామన్ తీసినట్లయితే 1 - T0 / T1 - 1 + T0 / T2. 1 క్యాన్సిల్ అయిపోతుంది. Q × T0 / T2 - T0 / T1. ఇప్పుడు Qని లోపల పాప T0 ఎట్లా తీసుకొచ్చినట్లయితే T0 × Q/T2 - Q/T1. ఇక్కడ Q/T2 - Q/T1 అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఎంట్రోపీయే కదా. ఈజ్ ఈక్వల్ టు TdSగా రాసుకోవచ్చు. ఇక్కడ డిఎస్ అంటే ఎంట్రోపీలో చేంజ్ కాబట్టి నేను T0 × ds రాసుకున్నట్లయితే ఈ వాల్యూ పాజిటివ్లో ఉంది కాబట్టి యూనివర్స్ యొక్క ఎంట్రోపీ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎంట్రోపీ అనేటువంటి ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో అవైలబుల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం సిస్టంలో ఉన్నటువంటి ఎనర్జీ అనేటువంటిది ఉపయోగించుకుని అవైలబుల్ ఎనర్జీ ఏమవుతుంది? అన్అవైలబుల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం? ముందు ఒక సిస్టమ్ తీసుకుని కార్నట్ ఇంజిన్ తీసుకుని ఆ సిస్టంలో బాడీ T1 టెంపరేచర్ ఉన్న బాడీ నుంచి Q1 హీట్ని తీసుకుని వర్క్ చేసి రిమైనింగ్ హీట్ని ఏం చేస్తుంది? సింక్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎంత హీట్ని ఉపయోగించుకుంది? అది ఎంత అవైలబుల్ అయింది మనకి? Q1 - Q2 హీట్ అవైలబుల్ అయ్యింది. అది Q1 కామన్ తీసాం. 1 - Q2/Q1గా రాసుకుని కెల్విన్ స్కేల్ ప్రకారం Q2/Q1 అంటే T2/T1గా రాసుకోవచ్చు కాబట్టి Q1 × 1 - T2/T1గా తీసుకున్నాం. ఇప్పుడు అవైలబుల్ ఎనర్జీని ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి అంటే T2 వాల్యూ బాగా లోయెస్ట్ అవ్వాలి. అది T0 అనుకున్నాను. T2 బదులు T0 తీసుకున్నట్లయితే అప్పుడు ఆ ఇంజిన్ యొక్క అవైలబుల్ ఎనర్జీ ఎంత అవుతుంది? Q1 × 1 - T0/T1. ఇప్పుడు ఇంకొక బాడీని తీసుకున్నాం. ఆ బాడీ యొక్క